ఏపీ బోట్ కలర్ కోడ్తో కష్టాలు ఎదుర్కొంటున్నారు మత్స్యకారులు. ఎందుకంటే సముద్రపు నీళ్లు బోట్ అడుగు భాగం రంగు ఒకేలాగా బ్లూ కలర్లో ఉండడం, సముద్రపు నీళ్లు బోట్ అడుగు భాగం నీలిరంగులో ఉండడంతో ప్రమాద సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదవశాత్తు బోటు తిరగబడ్డప్పుడు సముద్రపు నీటి రంగులోనే ఈ బోటు బ్లూ కలర్ కూడా కలిసిపోతుంటే ఆ బోట్ కనిపెట్టడం ఎలా? రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళకి బోట్ని గుర్తించడం కష్టమైపోతుంది కదా. కాబట్టి నేవీ కోస్ట్ గార్డ్లకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏపీ బోట్ కలర్ కోడ్లో ఈ బ్లూ తీసేసి ఆరెంజ్ పెట్టాలంటూ ప్రతిపాదనలు చేశాయి నేవీ అండ్ కోస్ట్ గార్డులు. ఏపీ బోట్ కలర్ కోడ్ తోటి ఇబ్బందులు పడుతున్న మాట నిజమే అంటున్నారు మత్స్యకారులు. బ్లూ కలర్ నుంచి డీప్ ఆరెంజ్కి మార్చితే మంచిదే అంటున్నారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకం ఉంటుందండి. ఆ బోర్డుతో కలర్ కోడ్ చూడగానే ఈ పర్టికులర్ బోర్డు పలానా స్టేట్ అని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది అంటే మన క్యాబిన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒరిస్సా వెళ్ళి అంటే మాత్రం సింధూర్ కలర్లో ఉంటుంది. కేరళలో క్యాబిన్ వైట్లో ఉంటుంది. ఇంకో దగ్గర వేరే కలర్లో ఉంటుంది. అది ఒక్కో స్టేట్కి ఒక్కొక్క కలర్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇన్ కేసు ఎప్పుడైనా ప్రమాదం వచ్చి బోర్డు తిరగబడిపోతే ఆ బ్లూ కలర్ సముద్రం కూడా బ్లూగా ఉంటుంది కాబట్టి ఏరియల్ సర్వే చేసేటప్పుడు అది ఐడెంటిఫై చేయడం కొద్దిగా నేవీకి కానీ కోస్ట్ గార్డ్కి కానీ ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ కలర్ మార్చడం వల్ల ఈ ఆస్తి నష్టాన్ని వెంటనే మనం ట్రేస్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది నా తాలూకు అభిప్రాయం. బోట్ తిరగబడేటప్పుడు వాటర్ లెవెల్ బ్లూ కలర్ కాబట్టి ఇది కూడా బ్లూ అవ్వడం వల్ల కనిపించట్లేదు. డీప్ ఆరెంజ్ ఉండేదండి ముందు, రేకున్న బోట్ల కాడి నుంచి పైప్ రోజు తర్వాత డీప్ ఆరెంజ్ అనే కలర్ ఉండేది. అది వేసేవారు, అది బాగా క్లారిటీ కనిపించేదండి. ఫ్లైటే కానీ నేవలే కానీ ఎవరికైనా డీప్ ఆరెంజ్ అయితే బాగా కనిపిస్తుంది. బ్లూ కాకుండా డీప్ ఆరెంజ్ అయితే నైట్ టైం కూడా కొద్దిగా లైట్గా కనిపిస్తుంది. ఈ బ్లూ అవడం వల్ల అయితే కనిపించట్లేదండి కలర్. విన్నారుగా. అయితే ఈ బోటు కలర్ కోడ్ మార్చడం రాష్ట్రం చేతిలోనిది కాదు అంటున్నారు మత్స్యకారులు. నేవీ కోస్ట్ గార్డ్ ప్రతిపాదనను కేంద్రానికి పంపామని చెప్తున్నారు. బ్లూ నుంచి ఆరెంజ్కి మార్చడంపై కేంద్రమై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు మత్స్యశాఖ జేడీ సిద్ధార్థవర్ధన్. బోట్ రిజిస్ట్రేషన్ చేసే ముందు అంటే కలర్ కోడింగ్ అది తప్పనిసరిగా పాటిస్తాం. ఎందుకంటే కింద బ్లూ కలర్, తర్వాత అంటే ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ అంటే విజిబిలిటీ అంటే స్పష్టంగా కనపడ్డాక ఎల్లో కలర్ అనేది చేస్తాం. అయితే ఒకసారి బోట్ యాక్సిడెంట్కి గురైనప్పుడు ఏంటంటే తిరగబడిపోయినప్పుడు టిల్ట్ అయినప్పుడు ఏంటంటే బాడీ కింద భాగం తిరగబడినప్పుడు అది కూడా నీలం వర్ణంలో ఉండడం వల్ల, సముద్రపు నీరు కూడా నీలం వర్ణంలో ఉండడం వల్ల అది కనపడట్లేదు, మాకు విజిబిలిటీ లేదు. అందువల్ల ఏంటంటే ఏ బోట్ యాక్సిడెంట్ అయిన బోట్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నామని చెప్పి కోస్ట్ గార్డ్ వాళ్ళు నేవీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయం మీద మా గౌరవ కమిషనర్ రామశంకర్ నాయక్ గారు ఏంటంటే చర్చలు చేస్తున్నారు. ఇది మా పరిధిలో కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి అక్కడ పరిశీలనలో పెట్టిన తర్వాత వాళ్ళు ఓకే అంటే అప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ప్రకారం మళ్ళీ బోటు ఓనర్లకు అందరూ కూడా మేము చెప్పి ఆ కలర్ కోడ్ విషయం మీద స్పష్టత ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఏంటంటే దూరం విజిబిలిటీ కావాలి కంపల్సరీ. కొన్ని కలర్లు ఏంటంటే విజిబుల్గా వస్తాయి. లైట్ ఆరెంజ్ కలర్ అన్నది, ఎల్లో కలర్ అన్నది విజిబిలిటీ వస్తుంది. అందువల్ల ఏంటంటే బ్లూ కలర్ తీసేసి దాని బదులు ఆరెంజ్ కలర్ వేయమని అడుగుతున్నారు వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు. అందువల్ల ఆరెంజ్ కలర్ గురించి ప్రపోజల్ వెళ్ళడం జరిగింది. ఏపీ బోట్ కలర్ కోడ్ మార్చాలన్న ప్రతిపాదనపై విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో బోట్లను చూడవచ్చు. అన్ని బోట్లకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే తూర్పు తీరంలో వేటాడే ఈ బోట్లకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కలర్ కోడింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎల్లో కలర్ అంటే పైన కనిపించిన భాగం అంతా ఎల్లో కలర్లో ఉంటుంది. దాంతోపాటు దిగువన ఏదైతే సముద్రపు నీటిలో ఆ బోటు బాగా అడుగు భాగం ఉంటుందో దాన్ని బ్లూ కలర్గా కోడింగ్ చేస్తూ ఇది ఒక కలర్ కోడింగ్గా కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు. ఇందులో భాగంగానే ఈ కలర్ కోడింగ్ మనం స్పష్టంగా చూడవచ్చు. పైన ఎల్లో కలర్, నీటి అడుగు భాగంలో ఉన్న బోటు భాగానికి బ్లూ కలర్లో ఉంటుంది. అయితే ఈ బ్లూ కలర్ వల్లే ఇప్పుడు సమస్య వస్తుందనేది రెస్క్యూ ఆపరేషన్ చేసే శాఖలు అంటే కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ ఈ బోటు సముద్రంలోకి వెళ్ళి ప్రమాదానికి గురైతే, ఒకవేళ ఆ బోటు ఆ నీటిలో బోల్తా పడితే ఆ సముద్ర నీటితో పాటు ఈ బోటు అడుగు భాగంలో ఉన్న నీలం రంగు కూడా, ఆ నీటి కలర్ కూడా, అలాగే ఈ బోటు అడుగు భాగం కలర్ కూడా ఒకే రంగులో ఉండడంతో గుర్తించడం కష్టం. తద్వారా రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతుందని నేవీ అలాగే కోస్ట్ గార్డ్ అధికారులు మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఒకసారిగా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. బ్లూ కలర్ స్థానంలో
ఆరెంజ్ కలర్ వేయాలనేది ఇప్పుడు ప్రపోజల్ దశలో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంప్లిమెంటింగ్ జరిగే అవకాశం ఉంది. గమనపడుతున్నాను. బాబుతో కాజా TV9 విశాఖపట్నం.